మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. సరిగ్గా కూర్చో. థ్యాంక్స్ రా. ఏంటి లవ్ ప్రాబ్లమా? లవ్ ప్రాబ్లం అంట. ఉవ్వా లవ్ ప్రాబ్లం అంట. అవ్వా లవ్ ప్రాబ్లం అంటగా. ఏంటి అసలు ఏమైంది? నిద్రపోయేప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాను కోపం. నిద్రపోయేటప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాడంట. ఉవ్వా నడుం మీదే ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకున్నాడంటగా. బుద్ధుందా? పిల్లలతో ఎవరైనా ఇలాంటి మాటలు? అయ్యో అక్క, ఇది చాలా చిన్న విషయం. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. నాకన్నీ తెలుసక్క, నేను కూడా 2 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఐసేజెస్ ఎట్టెళ్ళారండి? ఏమైంది? ఇక నుండి మీరు నా పక్కనే ఉండండి. ఎందుకు? ఎందుకంటే మన ఇద్దరం మంచివాళ్ళం కాబట్టి. రియల్లీ? యాక్చువల్లీ మీరు ఆ ఫోటో చూపించినప్పటి నుంచి నేను కొన్ని డైరెక్ట్ గా చెప్పలేనండి, మీరే Hey, handsome. Huh? Hi. Which country are you from? Is it the business trip? హాలిడే. Are you traveling alone? No. గుడ్ నైట్. పాస్ ఇట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వాటర్. Hi. Hey, handsome. Everything well? Yeah, I'm Everything fine. okay? No problem? No problem. I'm not feeling well. And you? Bathroom. కావేరి, ఆస్ట్రోనాట్ లా జీరో గ్రావిటీలోకి ఎంటర్ అవ్వాలని విష్ కదా, అది ఇక్కడే ఉంది. Bro, he is the guy who teased me. Brother, let us teach him a lesson. Oh, come on, hit me, come. Oh. ఏంటి మీద మీదకొస్తున్నావు? అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా. నువ్వెన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫూల్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆహాహాహా, అంత యాక్టింగ్ చేయక్కర్లేదు. నువ్వెందుకు స్పాన్సర్ చేసావో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు అలాగే ఉండేవాడిని సంధ్య, నువ్వు కలిసాకే మారాను. నువ్వంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో. ఏంటి నేనంటే ఇష్టమా? ప్రేమ పుట్టుకొచ్చిందా? నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలం.
అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తాం. నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరిని కలపాలంటే ఆ దేవుడే దిగి రావాలి. దేవుడి దాకా ఎందుకు, మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేనున్నాను కదా. హలో, నేను కామరాజ్ని, మినిస్టర్ రికమెండేషన్. నాకు 10 days మ్యాచ్లు చూడొద్దు. ఏమైంది నాన్న? ఇక్కడ నన్ను ఒక అమ్మాయి పీకల దాకా ప్రేమించింది. పాప మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. పాపం అమ్మాయి అంటే నీ బొందా. ఫోన్ పెట్టాయి. రండి రండి, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హనీమూన్ కు రమ్మంటే మీరు ఇలా వచ్చారా? ఏమా సంధ్య, బాగున్నావా? ఏంటల్లుడు 6 నెలల్లో నన్ను తాతం చేస్తానన్నావు. అమ్మాయిని చూస్తేనేమో అలా అనిపించట్లేదు. హలో, ప్రపంచం ఎంత చిన్నదో చూశామ్మా. నేను 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఫౌండేషన్ లో సంధ్య వాలంటీరట. భార్యాభర్తలిద్దరూ ఆ పని మీదనే ఇక్కడికి వచ్చారు. అవునా? అవునవును. ఒక్క నిమిషం, ఇదిగో మా సంధ్య మాట్లాడు. బాగున్నావా తల్లి? బాగున్నాను. నువ్వేదో ఫోన్ పనిచేయని చోటుకి వెళ్లేవని, వారం తర్వాత వస్తావని చందు చెప్పాడు. ఓకే. ఓకే అంటే ఉంటాను. వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు? ఏంటి నా పక్కన కూర్చున్నారేంటి? నీ మొగుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన పక్కనే కూర్చోండి. అది కాదండి. ఏది కాదండి? నా మానాన్ని నేను ఫోన్ మాట్లాడుకుంటూ పక్కన నిలబెడితే పిలిచి మరి పక్కన కూర్చోబెట్టుకున్నారు. గొప్పోడు మంచోడు అని సున్నితమైన నా హార్ట్ ని టచ్ చేశారు. అది చాలక ఇప్పుడు నా గుండెల్లో గురుపాలు గుచ్చి కొత్త సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నారండి. ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? కామరాజ్ గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? మీ జీవితంతో ఆడుకున్న ప్లేయర్ మాయ అయితే కోచ్ ఇచ్చందు. యాక్చువల్ గా మాది అసలు పెళ్లే కాదండి, అదో పెద్ద డ్రామా. ఇంకేం చెప్పదు, నాకంతా అర్థమైంది. సమాజం కోసమే వాడికి మొగుడు, రివెంజ్ కోసం నేను వాడికి మొగుడిని. ఇదేంటి ఇంటికి తీసుకొచ్చారు? బంధువులు ఇంటికి కాక హోటల్ కి తీసుకెళ్తావా? పైగా ఇవాళ హోలీ కూడా. రండి, లెట్స్ ప్లే హోలీ. డోంట్ వరీ, వెయిట్ స్టాప్ దేర్. సోలోగా డెసిషన్ తీసుకోవడానికి నువ్వు గాడ్ ఫాదర్ కాదు, నేను గొట్టంగాన్ని కాదు. మీరు హోలీ ఆడుకుంటారో గోలీ ఆడుకుంటారో మాకు అనవసరం. మేము మాత్రం హోటల్లోనే ఉంటాం. పెళ్ళం వదిలేసిన కేసు మాయ ఆ ఫ్రస్ట్రేషన్ లో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పాడు చేయాలని చూస్తున్నాడు. సందుకి నాకు చిన్న ప్రాబ్లం, అది అడ్వాంటేజ్ గా తీసుకుని. అరే సీను, ఇతను తీసుకెళ్లి హోటల్లో పడి. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఎస్. హోటల్ కి నేను ఒక్కడనే కాదు, సంజయ్ కూడా నాతో రావాలి. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా గూట్లే? మొగుడు పిల్లల్ని విడదీయాలని చూస్తావురా కుత్తే? నిద్దులాగున్న బుద్ధులోదురా కమ్మీనే. వాడిపోయిన పువ్వువి నీకు నీళ్ళు అవుతున్నా నీచుడా. ఏ మిస్టర్, మైండ్ యువర్ టంగ్. ఐఎమ్ ఏ డాక్టర్, యు నో. డాక్టర్వా? Yes. మరి అట్లా ఉండవే. ఏసీ కోసం ఏటీఎం లో దూరే ఎదవా, బజ్జీ కోసం పిజ్జా కారణకి వెళ్లే పిచ్చోడా, భ్రష్టాతి భ్రష్ట, వేస్టాతి వేస్ట. నా సంగతి తెలియదు. నోరు మూసుకుని లోపలికి వద్దు. సంధ్య, నువ్వు రమ్మా.